ఈ మధ్య చాలా మంది ఉద్యోగాలకు స్వస్తి చెప్పి వ్యవసాయ రంగంలోకి రావడం చూస్తున్నాం. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచిస్తూ వ్యవసాయ వృత్తిలోనూ కోట్లు సంపాదించవచ్చునని నిరూపించారు హర్యానాకు చెందిన నలుగురు స్నేహితులు. అసలు వీళ్ళు ఈ రంగంలో ఎలా అడుగుపెట్టారు, ఎలా విజయవంతమయ్యారు అనేది ఈ కథనంలో చూద్దాం. హర్యానాకు చెందిన పర్మిందర్ జాగ్లాన్, హర్ష్ దురైజా, డాక్టర్ సచిన్ గర్గ్, జగదీప్ సింగ్ సింధు అనే నలుగురు మంచి స్నేహితులు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ వీరు వ్యవసాయాన్నే కెరీర్గా మలుచుకున్నారు. సేద్యం చేస్తూ ఏడాదికి 12 కోట్ల రూపాయల మేర సంపాదిస్తున్నారు. 100 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అందులోనూ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పాలీహౌస్, నెట్ హౌస్లలో సాగు ప్రారంభించారు. మొదట్లో 2 ఎకరాల నుంచి సాగు మొదలుపెట్టి ప్రస్తుతం దాదాపు 100 ఎకరాలకు తమ వ్యవసాయాన్ని విస్తరించారు. నలుగురు స్నేహితుల్లో పర్మిందర్ ఎంబీఏ పట్టా పొందగా హర్ష్ దురైజా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. సచిన్ గర్గ్ డెంటల్ సర్జన్గా పనిచేశారు. జగదీప్ సింగ్ సింధు బిజినెస్లో గ్రాడ్యుయేషన్తో పాటు ఆస్ట్రేలియాలో ఎంబీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చదివారు. వీరు తమ కెరీర్లో భాగంగా మంచి కంపెనీలలో ఉద్యోగాలు కూడా చేశారు. కాని పట్టణ ప్రాంతంలో ప్రయాణ ఖర్చులు, జీవన వ్యయం వీరిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేసింది. ఉద్యోగాలు చేయడానికి బదులు వాటిని సృష్టించే దిశగా అడుగులు వెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పర్మిందర్ జాగ్లాన్, హర్ష్ దురైజా 2012లో ఉద్యోగాలను వదిలి పాలీహౌస్లు ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయం మంచి వ్యాపారంగా మారగలదని గుర్తించి పాలీహౌస్ వ్యవసాయం ప్రారంభించారు. కొద్ది రోజులకు జగదీప్ సింగ్ సింధు, డాక్టర్ సచిన్ గర్గ్ కూడా వ్యవసాయంలోకి దిగారు. తొలుత 2 ఎకరాల్లో కీరా, క్యాప్సికం, టమాటా వంటి పంటలను సాగు చేశారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేకపోవడంతో ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని సాగు విధానాలను మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం వీరు 100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. హర్యానాలో మొదలైన వీరి వ్యాపారం ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనూ కొనసాగుతోంది. 600 మందికి పైగా కార్మికులు వీరి దగ్గర ఉపాధి పొందుతున్నారు. వీరిలో 250 మంది మహిళలు ఉన్నారు.